కూటమి ప్రభుత్వంపై అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ధ్వజమెత్తారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే అసెంబ్లీ తీర్మానాలు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. రాజధాని పేరట వేల కోట్ల అవినీతి అని, 1,00,000 కోట్ల నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో కల్తీ లేని వస్తువే లేదన్నారు. తాగే నీటి నుండి పాల వరకు అంతా కల్తీయే అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్నది లేనట్లుగా చిత్రీకరిస్తుంది అన్నారు. నిన్న అసెంబ్లీలో అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం ఒక డైవర్షన్ డ్రామా అన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు అని, కానీ కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూడా కేంద్రంలో పొత్తులో ఉన్న ప్రభుత్వం ద్వారా చట్టబద్ధత కల్పించకుండా అసెంబ్లీ తీర్మానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీతో పాటు మండలిలో ఎందుకు తీర్మానం చేయలేదు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానికి వ్యతిరేకం కాదు అని, కానీ రాజధాని పేరుతో జరుగుతున్న అంతిలేని అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు.